రిఫ్రాక్టివ్ సర్జరీ తర్వాత క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీ ఫేస్? క్యాటరాక్ట్ సర్జరీకి ఐఓఎల్ పవర్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ ద హిస్టరీ దట్ యూ హ్యావ్ అండర్గాన్ సర్టన్ ప్రొసీజర్. ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే మనకు ఐఓఎల్ పవర్ క్యాల్కులేషన్లో ఛాలెంజ్ వస్తుంది. ఎవరైతే ఈ లేజర్, లేసిక్, పిఆర్కే ఆర్ స్మైల్ ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్నారో వాళ్లకు ఇప్పటి వరకు గ్లాసెస్ లేకుండానే క్లియర్గా చూడాలి అని ఒక అది ఉంటుంది. మనం క్యాటరాక్ట్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో ఆ చేసినప్పుడు మన ఐ లోపల ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అండ్ లేసిక్లో ఏంటంటే మనకందరికీ తెలిసినట్టుగా లేసిక్ ఫ్లాప్ ఉంటుంది. సో ఆ ఫ్లాప్కి దూరంగా ఆ ఫ్లాప్ని డిస్టర్బ్ చేయకుండా మనము ఇన్సిషన్ చేయాల్సి వస్తుంది. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాటరాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. రిఫ్రాక్టివ్ సర్జరీ తర్వాత క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీ ఫేస్? ఈ క్వశ్చన్ రీసెంట్లీ మన వ్యూవర్స్లో కూడా అడిగారు అండ్ వన్ ఆఫ్ మై పేషెంట్ హెస్ ఆల్సో ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్. రిఫ్రాక్టివ్ సర్జరీ అంటే మనము ఎవరికైతే గ్లాసెస్ ఉంటాయో ఆ గ్లాసెస్ లేకుండా క్లియర్గా చూడాలి అనుకున్నప్పుడు చేయించుకున్న ప్రొసీజర్స్ అంటే లేసిక్, పిఆర్కే, స్మైల్, ఐసిఎల్ అండ్ ఇంతకుముందు ఆర్కే అనే ప్రొసీజర్ కూడా చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే దీస్ ప్రొసీజర్స్ హ్యావ్ స్టార్టెడ్ క్వైట్ ఇయర్స్ బిఫోర్ అండ్ ఇప్పుడు అది స్టార్టింగ్లో అది చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు క్యాటరాక్ట్ చేయించుకునే స్టేజ్లో వస్తున్నారు, ఆ ఏజ్ గ్రూప్లో వస్తున్నారు. సో దిస్ క్వశ్చన్ హ్యాస్ బికమ్ క్వైట్ కామన్ నౌ ఇట్ ఈస్. సో లెట్ us see ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అంటే ఎవరైతే ఇంతకుముందు రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేయించుకున్నారో, ఆ లేజర్ ఆర్ లేసిక్ చేయించుకున్నారో వాళ్ళలో క్యాటరాక్ట్ సర్జరీ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ దట్ వీ ఫేస్ యాజ్ అ సర్జన్ and what are the precautions that we have to take, and as a patient what are the things that you need to do to optimize your results after the cataract surgery. First thing, always give the history clearly. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే స్పెషల్లీ ఫీమేల్ పేషెంట్స్ దే గెట్ దేర్ సర్జరీ డన్, లేసిక్ కానీ పిఆర్కే కానీ వాళ్ళు మ్యారేజ్కి ముందు చేయించుకుంటారు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ దే డోంట్ డిస్క్లోజ్ ఇట్ ఈవెన్ ఇఫ్ దే కమ్ టు ద ఏజ్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ. అప్పుడు కూడా క్యాటరాక్ట్ సర్జరీ అవసరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు యూజువల్లీ డిస్క్లోజ్ చేయరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు టెల్ డాక్టర్ మనకు ఏదైతే లేసిక్ అయినా పిఆర్కి అయినా ఏ సర్జరీ అయితే మీకు జరిగిందో క్యాటరాక్ట్ సర్జరీకి ఎప్పుడైతే వెళ్తున్నారో క్యాటరాక్ట్ సర్జరీకి ఐఓఎల్ పవర్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ ద హిస్టరీ దట్ యూ హ్యావ్ అండర్గాన్ సర్టన్ ప్రొసీజర్. సెకండ్ థింగ్, ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే మనకు ఐఓఎల్ పవర్ క్యాల్కులేషన్లో ఛాలెంజ్ వస్తుంది. ఎందుకు అంటే మనం ఐఓఎల్ పవర్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం, ఐ పారామీటర్స్. వన్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఈజ్ సైజ్ ఆఫ్ ది ఐబాల్, యాక్సియల్ లెంత్ అంటే ఒక సైజ్ ఆఫ్ ది ఐబాల్ ఎంత ఉంది అది చూస్తాము. సెకండ్ థింగ్, ఈ నల్లగుడ్డు ముందు ఉన్న కార్నియా, గ్లాస్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని షేప్ని అసెస్ చేస్తాం. సో ఆ షేప్ని ఎప్పుడైతే ఆ పవర్ ఆఫ్ కార్నియాని మనం అసెస్ చేస్తామో పవర్ ఆఫ్ కార్నియా డిపెండ్స్ అపాన్ ద రిలేషన్ ఆఫ్ యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద కార్నియా అండ్ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద కార్నియా. అంటే కార్నియా అంటే ఒక లెన్స్ లాగా ఉంటుంది. నల్లగుడ్డు ముందు ఈ ఒక గ్లాస్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని మనం కార్నియా అంటాం. కార్నియాకి ఒక ముందు ఫ్రంట్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది. ఈ ఫ్రంట్ సర్ఫేస్కి బ్యాక్ సర్ఫేస్కి ఒక రిలేషన్ ఉంటుంది, ఒక రేషియో ఉంటుంది. ఆ రేషియో ఒక నార్మల్ పాపులేషన్లో ఎవరైతే ఈ లేజర్ సర్జరీ చేయించుకోలేదో వాళ్ళలో ఒక రేషియో మెయింటైన్ అవుతుంది అండ్ ఆ రేషియోని మనం అజ్యూమ్ చేసుకొని పవర్ క్యాల్కులేషన్ చేస్తాం. ఏదై లెన్స్ పవర్ క్యాల్కులేషన్ క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఐఓఎల్ ఏదైతే ఇంప్లాంట్ చేస్తామో ఆ లెన్స్ పవర్ క్యాల్కులేషన్ చేస్తాము. కానీ లేసిక్, పిఆర్కే, ఆర్కే ఆర్ స్మైల్ ఈ ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో ఏంటంటే ఆ ఫ్రంట్ సర్ఫేస్కి బ్యాక్ సర్ఫేస్కి ఉన్న రిలేషన్ అనేది మారిపోతుంది. ఆ మారిపోవడం వల్ల మనం నార్మల్ మెథడ్ ఏదైతే వాడతామో లెన్స్ పవర్ క్యాల్కులేషన్కి ఆ నార్మల్ మెథడ్ ఈజ్ ఇన్వాలిడ్ హియర్, అంటే అది వర్తించదు. ఆ మెథడ్తో మనం క్యాల్కులేషన్ చేస్తే మనకు ఎర్రర్స్ వస్తాయి. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్ దట్ కమ్స్ అక్రాస్ when we are going to perform cataract surgery in a patient who has undergone LASIK, SMILE or PRK. So but nowadays newer generation of formulas వచ్చినాయి and there is a new method of calculating lens power accurately. అందులో ఒక TrueK Barrett formula ఒకటి ఉంది and there is a website known as ASCRS post refractive surgery calculation కోసం. అందులో అన్ని పారామీటర్స్ మనం ఇన్పుట్ చేస్తాం. అంటే మీ లేసిక్ చేయించుకునే ముందు మీకు గ్లాసెస్ పవర్ ఎంత ఉంది, అప్పుడు కార్నియా షేప్ ఎలా ఉంది, అప్పుడు కెరటోమెట్రీ ఎంత ఉంది, ఇప్పుడు పవర్ ఎంత ఉంది, ఇప్పుడు కెరటోమెట్రీ ఎలా ఉంది, ఏసీ డెప్త్ ఎలా ఉంది, ఈ మల్టిపుల్ పాయింట్స్ మనం అందులో ఎంటర్ చేసినప్పుడు మనకు మల్టిపుల్ ఫార్ములాస్ ద్వారా ఒక పవర్స్ వస్తాయి.
అందులో బేస్డ్ ఆన్ ద సర్జన్స్ ఎక్స్పీరియన్స్ దే పిక్ ద most appropriate or optimum power that they feel is right. Now coming to third point, ఎవరైతే ఈ లేజర్, లేసిక్, పిఆర్కే ఆర్ స్మైల్ ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్నారో వాళ్లకు ఇప్పటి వరకు గ్లాసెస్ లేకుండానే క్లియర్గా చూడాలి అని ఒక అది ఉంటుంది. అంటే ఆ ఉత్సాహంతోనే వాళ్ళు చేయించుకుంటారు, ఆ అలవాటు కూడా ఉంటుంది. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత కూడా వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మోస్ట్ ప్రీమియం లెన్స్ వేయించుకోవాలి అండ్ మాకు క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత కూడా గ్లాసెస్ లేకుండానే చూడగలిగేలాంటి అవుట్కమ్ ఆర్ విజువల్ అవుట్కమ్ కావాలి అని. See, this is possible in some case scenarios and this is not possible in some case scenarios. ఎందుకంటే ఈ లేజర్ ప్రొసీజర్స్ చేసిన తర్వాత హయ్యర్ ఆర్డర్ అబరేషన్స్ ఇండ్యూస్ అవుతాయి. అంటే మన లైట్ మన కార్నియా నుంచి పాస్ అయ్యేటప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా పాస్ అవ్వదు. మల్టిపుల్ రేస్ బెండ్ ఇన్ అబ్నార్మల్ మేనర్, దే గివ్ రైస్ టు హయ్యర్ ఆర్డర్ అబరేషన్స్. సో ఆ హయ్యర్ ఆర్డర్ అబరేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అలాంటప్పుడు మనం ప్రీమియం లెన్సెస్ అంటే మల్టీఫోకల్, ట్రైఫోకల్, ఈడాఫ్ ఇలాంటి లెన్సెస్ వేస్తే మన విజువల్ క్వాలిటీ అంటే విజన్ క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా అంత షార్ప్గా ఉండదు. సో ఇలాంటి కేస్ సినారియోస్లో ద డాక్టర్ మైట్ అడ్వైజ్ యూ టు గో అహెడ్ విత్ ద ప్లేన్ మోనోఫోకల్ లెన్స్ ఓన్లీ. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఐ టు గెట్ ద షార్పెస్ట్ పాసిబుల్ విజన్. ఎస్, కొన్ని కేస్ సినారియోస్లో ఎప్పుడైతే మనకు వెన్ ద సర్జన్ ఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఐఓఎల్ పవర్ క్యాల్కులేషన్ అండ్ ఎప్పుడైతే హయ్యర్ ఆర్డర్ అబరేషన్స్ ఆర్ ఇర్రెగ్యులర్ ఎస్టిగ్మాటిజం ఎప్పుడైతే ఉండదో అలాంటప్పుడు మనము ట్రైఫోకల్ లెన్సెస్ ఆర్ ఈడాఫ్ లెన్సెస్ ఆర్ ప్రీమియం లెన్సెస్ మనం ఇంప్లాంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నౌ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, దట్ ఈస్ సర్జరీ చేసేటప్పుడు ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి అది మనం ఒకసారి చూద్దాం. PRK procedure there won't be any challenge in that. It is just like a normal cornea and we can go ahead with the surgery. RK patients, RK ఇంతకు ముందు చేసేవాళ్ళం, దట్ ఈస్ వన్ ప్రొసీజర్. అందులో మల్టిపుల్ కట్స్ ఇచ్చేవాళ్ళం కార్నియా పైన అండ్ ఆ డెప్త్ ఆఫ్ దోస్ కట్స్ యూస్ టు వేరీ. సో మనం క్యాటరాక్ట్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో ఆ చేసినప్పుడు మన ఐ లోపల ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు ఈ ఆర్కే వల్ల ఉన్న కార్నియా పైన ఉన్న కట్స్ అప్పుడప్పుడు ఓపెన్ అయిపోతాయి. సో అది ఓపెన్ అయినప్పుడు చేంబర్ స్టెబిలిటీ ఉండదు, చేంబర్లో ప్రెషర్ బిల్డ్ అవ్వదు. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్ దట్ ఎవ్రీ సర్జన్ క్యాన్ ఫేస్ వెన్ ఆపరేటింగ్ అ క్యాటరాక్ట్ ఇన్ అన్ ఆర్కే పేషెంట్. సో అది అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఆ ఆర్కే కట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కాకుండా ఇన్సిషన్, క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు 2.2 మిల్లీమీటర్ ఇన్సిషన్ ఏదైతే మనం ఇస్తామో దానికి దూరంగా ఇస్తామో అండ్ కార్నియాలో కాకుండా స్క్లీరా ద్వారా ఆ ఇన్సిషన్ అనేది చేయడానికి ట్రై చేస్తాం. అండ్ సర్జరీ చేసేటప్పుడు పారామీటర్స్ లోవర్ పారామీటర్స్లో చేస్తాం. అంటే బాటిల్ హైట్, కంటి లోపల బిల్డ్ అయ్యే ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది అండ్ ఓవరాల్ ద స్పీడ్ ఆఫ్ ద సర్జరీ స్లైట్లీ లోవర్ యాజ్ కంపేర్ టు అ నార్మల్ క్యాటరాక్ట్ సర్జరీ. అండ్ లేసిక్లో ఏంటంటే మనకందరికి తెలిసినట్టుగా లేసిక్ ఫ్లాప్ ఉంటుంది. సో ఆ ఫ్లాప్కి దూరంగా ఫ్లాప్ని డిస్టర్బ్ చేయకుండా మనము ఇన్సిషన్ చేయాల్సి వస్తుంది అండ్ అలా చేస్తే నార్మల్లీ క్యాటరాక్ట్ సర్జరీ ఈజ్ అన్ఈవెంట్ఫుల్. ఐసీఎల్ ప్రొసీజర్ ఎవరికైతే అవుతుందో వాళ్ళలో క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు బిఫోర్ మేకింగ్ ఓపెనింగ్ ఇన్ ద క్యాటరాక్ట్ బ్యాగ్ ఆ ఐసీఎల్ ఏదైతే లెన్స్ ఉంటుందో ఐసీఎల్ని ముందు ఎక్స్ప్లాంట్ చేస్తామో, తీసేస్తామో. ఆ తర్వాత క్యాటరాక్ట్ సర్జరీ, రిమైనింగ్ స్టెప్స్ ఆఫ్ ద క్యాటరాక్ట్ సర్జరీ ఆర్ యాజ్ పర్ ద నార్మల్ క్యాటరాక్ట్ సర్జరీ. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీ ఫేస్ డ్యూరింగ్ ద క్యాటరాక్ట్ సర్జరీ. అండ్ పోస్ట్ ఆపరేటివ్లీ ఏంటంటే స్పెషల్లీ లేసిక్ పేషెంట్స్లో మనకు ప్రెషర్ ఎక్కువ పెరగకుండా మనం చూసుకోవాలి. లేసిక్ కానీ ఈ ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే మయోప్స్ ఉంటారు, హై మయోప్స్. అండ్ హై మయోప్స్లో స్టిరాయిడ్స్ వాడితే కొంతమందిలో స్టిరాయిడ్ రెస్పాండర్స్ అంటే వాళ్ళలో ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మనం అందరికీ స్టిరాయిడ్స్ ఇస్తాము. సో ఆ స్టిరాయిడ్స్ వాడడం వల్ల కొంతమందిలో ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రెషర్ పెరగడం వల్ల స్పెషల్లీ లేసిక్ చేయించుకున్న వాళ్ళలో ఏంటంటే ఆ లేసిక్ ఫ్లాప్కి అండ్ కార్నియాకి మధ్యలో ఆ ఇంటర్ఫేస్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. So that is something that has to be avoided. So దీనికి యాజ్ అ పేషెంట్ వాట్ యూ క్యాన్ డూ ఇస్ డాక్టర్ని ఎప్పుడైతే డాక్టర్ మీకు చెప్తారో ఆ టైంలో రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండండి. అండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ పెయిన్ కానీ ఒక డల్ ఏక్ ఉన్న విజన్ డ్రాప్ అయినా ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. సో దిస్ వీడియో ఈజ్ క్వైట్ టెక్నికల్, కానీ దిస్ వీడియో హ్యాస్ బీన్ మేడ్ స్పెసిఫికల్లీ ఫర్ స్మాల్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్.
ఎవరైతే లేసిక్ చేయించుకున్నారో ఆర్ ఆర్కే చేయించుకున్నారో ఐసీఎల్ చేయించుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే క్యాటరాక్ట్ సర్జరీకి వెళ్ళబోతున్నారో వాళ్లకు చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ప్రతి టాపిక్ కవర్ చేయడం ఈ వీడియోలో కుదరదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డౌట్, please write in the comment box. I will try to reply there or make another video. Thank you.